హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా నేను ముందుకు వస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే మై ఫిట్ స్పార్క్ నుంచి వెళ్ళి సినీ మ్యాజిక్ 101 రివ్యూ అనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ 3 months to 4 months నుంచి అయితే యూజ్ చేస్తున్నానండి. నా యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుల్ రివ్యూ అనమాట. దీంతో ఇది లాస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను అన్ని విధాలుగా టెస్ట్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ దీనిలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఇది కొనొచ్చా లేదా అని చెప్పి వీడియో ఎండ్ లో మాట్లాడతాను. అండ్ దీనిలో డెమోలు కూడా ఉంటాయి. ఫస్ట్ మీరు ఈ వీడియో చూసే ముందు ఇక్కడ కార్ట్ లో ఒక వీడియో వదిలేస్తాను. దీని అన్బాక్సింగ్ వీడియో అండ్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మొత్తం దానిలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. టోటల్ దానిలో ఏమి ఆప్షన్స్ ఉంటాయి, ఏంటి, ఏ ఓఎస్ తో వచ్చాయి, టోటల్ మీకు ఏది దానిలో మిస్ అవ్వలేదు. బట్ ఇదేంటంటే రెగ్యులర్ యూజర్ లైఫ్ లో ఎలా ఉంటది అండ్ మీరు కొనుక్కోవచ్చా వద్దా అని చెప్పి వాల్యూ ఫర్ మనీ అయినా అండ్ సర్వీస్ గురించి అన్నిటి గురించి మాట్లాడతానండి. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. దీనిలో మైనస్ కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది నేను సేల్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నంబర్ ఉంటది, ఒకసారి పింగ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 10 feet డిస్టెన్స్ లో పెట్టానండి. 120 inches వచ్చిందండి. అండ్ ఇది షార్ట్ త్రో ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అండి. చాలా మంది చిన్న రూమ్ లో ఉండి మాకు పెద్ద స్క్రీన్ కావాలనుకుంటారు కదండి, వాళ్ళ కోసం ఇదని చెప్పొచ్చు. మ్యాక్స్ ఇది 120 inch వరకే వస్తుంది. ఇంకా 130, 140, 150, 200 అయితే రాదు. జస్ట్ 120 వరకే మ్యాక్స్ అనమాట. 10 feet డిస్టెన్స్ లో పెడితే మీకు 120 inch అయితే వస్తుంది. అండ్ నేను గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ వాడాను. దీనిలో వచ్చే డెమోస్ అన్ని మీకు గ్రే కలర్ తో యూజ్ చేశాను కాబట్టి ఆ విధంగా వస్తాయి అనమాట. అండ్ దీన్ని నేను నార్మల్ అప్పుడు అంటే ఏసీ యూజ్ చేయకుండా యూజ్ చేశాను, ఏసీ పెట్టి యూజ్ చేశాను. దీనిలో అన్ని హీటింగ్ టెస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ దీన్ని లూమియాన్ టెస్ట్ చేశాను. అన్ని టెస్టులు అయితే చేశానండి. దీనిలో అయితే ఏవైతే మిస్ కావు, మీకు నాయిస్ టెస్ట్ కూడా వస్తుంది. అండ్ పిన్ టు పిన్ మాట్లాడతాను. వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ ఫస్ట్ నేను దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. వీళ్ళు బ్రైట్నెస్ అంటే 900 ANSI లూమియాన్స్ అయితే క్లైమ్ చేస్తున్నారు. అండ్ లక్స్ మీటర్ పెట్టేసి 1900 లక్స్ అయితే వచ్చిందండి. నాకు మ్యాక్స్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టి నేను యూజ్ చేసి అంటే వైట్ స్క్రీన్ పెట్టి నేను వాడాను. అండ్ 650 ANSI లూమియాన్స్ అన్నమాట. మీకు ఈక్వల్ టు 650 to 700 మధ్యలో వస్తుంది. 900 ANSI అంటే ఆల్మోస్ట్ మీకు టచ్ అయిందని అనుకోవాలి. కొన్ని సందర్భాల్లో లైటింగ్ అంటే మీకు నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ లో వైట్ అంత దమ్ము లేకపోవడము సంథింగ్ 900 అయితే రావచ్చు మేబీ. అంటే నేను తీసుకున్నప్పుడు మాత్రం మనకు షాంపిల్స్ అయితే మాత్రం 1900 లక్స్ వచ్చిందనమాట. అంటే మీకు 650 to 700 ANSI లూమియాన్స్ లో ఉంటుందన్నమాట. అండ్ దీని కలర్స్ గురించి మాట్లాడుకుంటే నాకైతే మాత్రం దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తానండి. కలర్స్ మాత్రం టాప్ నాచ్ ఉందండి. రెడ్ కలర్ లాగానే అంటే ఏ కలర్ ఆ కలర్ లాగానే చాలా అంటే చాలా నీట్ గా ప్రజెంటేషన్ ఇచ్చారండి. వీళ్ళు ఏమంటున్నారంటే సోనీ అంటే ఇన్స్పిరేషన్ తీసుకొని మేము చేశామని అంటున్నారు. అదైతే 100% అని చెప్పొచ్చు అండి. సోనీ కలర్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఎక్కడ ఒక చీప్ ప్రొజెక్టర్ అయితే యూజ్ చేసిన ఫీల్ అయితే రాదు. ప్రీమియం ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నాం అనే ఒక ఫీల్ అయితే ఉంటది అనమాట. పక్కా షూర్ ఈ బడ్జెట్ లో ప్రజెంట్ 25-26,000 ఉంది. 26,500 ఆ రేంజ్ లో వస్తుంది అమెజాన్ లో. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఆల్మోస్ట్ అంతే వస్తుంది. కింద నేను కూపన్ కోడ్ కూడా ఇస్తాను వీళ్ళది. లాస్ట్ టైం అన్బాక్సింగ్ చేసాను కదా, ఆ కూపన్ కూడా ఇందులో కూడా యూజ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. మళ్ళీ మీరు ప్రమోషన్ అనుకుంటారేమో అని చెప్పి. అండ్ నెక్స్ట్ దీనిలో అమెజాన్ లింక్ కూడా ఉంటుంది కింద, అది కూడా ఇస్తాను. అండ్ నెక్స్ట్ నాకు కలర్స్ మాత్రం చాలా అంటే చాలా పంచిగా అనిపించిందండి. ఓటీటీ లో చూశాను, అండ్ హాట్ స్టార్ లో చూశాను, ప్రైమ్ లో చూశాను, నెట్ఫ్లిక్స్ లో చూశాను, ఫైర్ స్టిక్ పెట్టాను, నార్మల్ గా ఇన్బుల్డ్ కూడా వాడాను. ఎక్కడ కూడా మీకు కలర్స్ అయితే డిసప్పాయింట్ అయితే చేయవండి. చాలా అంటే చాలా నీట్ ప్రజెంటేషన్ తో ఇస్తున్నారు. కలర్స్ మాత్రం ప్రొజెక్టర్ కు మెయిన్ ఇంపార్టెంట్ అంటే కలర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుందామండి. కాంట్రాస్ట్ రేషియో అయితే వీళ్ళైతే ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. 10,000, 20,000, 30,000, 50,000 అని చెప్పి 1 అని చెప్పి ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. బట్ ఆల్మోస్ట్ అయితే హై కాంట్రాస్ట్ అయితే చెప్తున్నారు. వీళ్ళు చెప్పినట్టే బ్లాక్ లెవెల్స్ అండ్ వైట్ లెవెల్స్ అయితే మాత్రం టాప్ నాచ్ అని చెప్తానండి. నేను ఇంతవరకు చూసిన అన్ని ప్రొజెక్టర్ లో ఇది నెంబర్ 1 ప్రొజెక్టర్ అయితే పెడతానండి. నేను ప్రొజెక్టర్ అంటే కాంట్రాస్ట్ లెవెల్స్ లో నేను నెంబర్ 1 లో పెడతానండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన వాటిలన్నిట్లలో ఒక బ్రాండెడ్ రేంజ్, ఒక 2 lakhs 3 lakhs బ్రాండెడ్ రేంజ్ అవుట్పుట్ వచ్చే బ్లాక్ లెవెల్స్ అయితే ఇందులో అయితే వస్తున్నాయండి. అండ్ బ్లాక్ అండ్ వైట్ లెవెల్స్ నేను డెమోస్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నాకైతే మాత్రం ఆర్డినరీ అనిపించింది అండి. బ్లాక్ అయితే మాత్రం డీప్ బ్లాక్ గానీ అండ్ వైట్ ఇంకా అంటే కలర్ఫుల్ గా రావడం గానీ, కలర్స్ మాత్రం ఎక్కడ మీకు అయితే డిసప్పాయింట్ అయితే చేయవండి. అది మెయిన్ దాని ఇంపార్టెంట్ ఏంటంటే కాంట్రాస్ట్ రేషియో కరెక్ట్ ఉంటేనే మీ కలర్స్ గానీ, ఎక్స్ట్రాడినరీ బ్రైట్నెస్ గానీ, ఎక్స్ట్రాడినరీ సూపర్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ANSI లూమియాన్స్ కూడా మీకు కీ రోల్ అయితే వ్యవహరిస్తుంది. అది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. దీనిలో వీళ్ళు 4K డీకోడ్ చేస్తుందని క్లైమ్ చేస్తున్నారు. బట్ ఎక్కడనైతే మీకు 4K అయితే రాదండి. ఒక ఫైర్ స్టిక్ పెట్టినప్పుడు అమెజాన్ లో ఒక దగ్గర మీకు 4K వస్తుంది. మిగతా మీకు యూట్యూబ్ లో చూడండి, ఇన్బుల్డ్ వచ్చిన ఆండ్రాయిడ్ లో చూడండి, అండ్ ఓటీటీ లో చూడండి, ఎక్కడ చూసినా కూడా మీకు 1080 HDR వరకు అయితే ప్లే అవుతుందండి. మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయదు. పిక్చర్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. పగిలిపోయినట్టు అయితే ఎక్కడ రాదు. అండ్ నెక్స్ట్ మనం కార్నర్ బ్లర్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. 4 కార్నర్ ఈక్వల్ గా చాలా అంటే చాలా నీట్ గా షార్ప్ గా వస్తున్నాయి. మీకు ఎక్కడ స్టెప్స్ గానీ ఇలాంటిది గానీ ఏవైతే రావట్లేదు. మీరు ప్రొజెక్టర్
ప్రొజెక్టర్ కరెక్ట్ పెట్టినప్పుడు మాత్రమే షార్ప్నెస్ అయితే ఫీల్ అవుతారు అనమాట. అండ్ నెక్స్ట్ దీనిలో నాయిస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. మెయిన్ ఇంపార్టెంట్, ప్రొజెక్టర్ కు మీరు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో నాయిస్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలండి. ఎందుకంటే దాని మోటార్ సౌండ్ ఎక్కువ వస్తే ఆ సౌండ్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వలేరు. మళ్ళీ పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ పెట్టినప్పుడే అది మీకు డామినేట్ చేస్తుంది అనమాట. దీనిలో మనకు 53 dB నాయిస్ వరకు అయితే వచ్చింది. ఈ నాయిస్ గురించి మనం మాట్లాడుకుంటే 53 dB లో అయితే వస్తుందండి. అండ్ దీని హీటింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. నేను ఏసీ రన్ చేశాను, నార్మల్ అప్పుడు రన్ చేశాను. నాకు 34.6 సెల్సియస్ అయితే మ్యాక్స్ అయితే వచ్చిందండి. ఆఫ్టర్ 2 hours రన్నింగ్ తర్వాత, అంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేయగానే నేనైతే హీట్ గన్ పెట్టి నేనైతే టెస్ట్ చేయలేదు. ఎందుకంటే 2 hours నేను 1 మూవీ చూసిన తర్వాతనే హీటింగ్ టెస్ట్ అనేది చేశాను. అండ్ అది కూడా మిడ్ సమ్మర్ లో నేను ఏసీ ఆఫ్ చేసి నేను చెక్ చేశానండి. అండ్ 34.6 సెల్సియస్ అయితే వచ్చిందండి వితౌట్ ఏసీ రూమ్ లో. అండ్ ఏసీ ఆన్ చేసి అయితే టెస్ట్ చేయలేదు. ఏసీ ఆన్ చేసి టెస్ట్ చేసినా అది వేస్ట్ యాక్చువల్ చెప్పాలంటే. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే రిమోట్ గురించి మాట్లాడుకోవాలండి. అండ్ రిమోట్ గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్ దీనిలో నాకు ఒకటి నచ్చంది ఏంటంటే దీనిలో ఇన్బుల్డ్ గా మైక్ అయితే ఇవ్వలేదండి. అంటే మీరు ఓపెన్ చేసి 4K వీడియో ప్లే అని చెప్పి అంటే అట్లాంటివి అయితే ఏం రావు. ఓన్లీ నార్మల్ రిమోట్ అయితే వచ్చింది అండ్ ప్లాస్టిక్ బిల్డ్ తో వచ్చింది. యావరేజ్ వన్ అని చెప్పొచ్చు, మరి గుడ్ వన్ అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే మీకు అంటే ఇది రిమోట్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీనిలో మీకు డెడికేటెడ్ గా బ్లూటూత్ బటన్ కూడా ఇచ్చారు. అన్ని బటన్స్ అయితే ఏవైతే మిస్ అవ్వట్లేదు. అండ్ ఆటో ఫోకస్ అండ్ మీకు ఫోకస్ అడ్జస్ట్మెంట్, ఎలక్ట్రానిక్ ఫోకస్ సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. అండ్ సోర్స్ బటన్, మ్యూట్ బటన్ ఏవైతే మీకు మిస్ అవ్వట్లేదు అది ఒకటి, మైక్ ఒకటి మిస్ అయింది. అండ్ రిమోట్ కూడా చూడడానికి బాగానే ఉంది. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం హార్డ్ ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. అది ఒకటైతే నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ, ప్రొజెక్టర్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. హార్డ్ ప్లాస్టిక్ తో బిల్డ్ చేశారండి. బిల్డ్ మాత్రం చాలా బాగుంది, చాలా సాలిడ్ గా ఉంది. మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయదండి. అండ్ మీరు ఒకసారి అన్బాక్సింగ్ చూడండి, దీని మొత్తం టోటల్ డీటెయిల్స్ అనేది అందులో ఇచ్చాను. ఇక్కడ దీనిలో పోర్ట్స్ గురించి మనం మెయిన్ మాట్లాడుకోవాలండి. నాకు పోర్ట్స్ బాగా డిసప్పాయింట్ చేసినాయి అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మెయిన్ మనకు HDMI పోర్ట్స్ ఒక 2 ఇస్తే బాగుండు అనిపించింది. బట్ ఈ బడ్జెట్ కేటగిరీలో మనకి ఏవి అన్ని ఒకటే ఇస్తున్నారు. వీళ్ళు USB కూడా ఒకటే ఇచ్చారు. దీనిలో ఇంకోటి ల్యాన్ పోర్ట్ కూడా ఇచ్చారు, అదొకటి బెటర్ అని చెప్పొచ్చు. బట్ ఇందులో మనకు వైఫై 6 తో వస్తుందండి. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. 2.4 GHz వర్క్ అవుతుంది అండ్ 5 GHz కూడా వర్క్ అవుతుంది. బ్లూటూత్ కూడా చాలా ప్రాపర్ గా వర్క్ అవుతుంది. బ్లూటూత్ 5.4 తో వస్తుంది. అండ్ దీనిలో ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 9 తో వస్తుందండి. అండ్ ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు భయ్య అంటే కొనే వాళ్ళకు చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రివ్యూలో అన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఫ్యూచర్ లో వచ్చే ప్రొజెక్టర్స్ కూడా మీరు మన ఛానల్ నుంచి ఫుల్ రివ్యూస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో బటన్స్ కూడా ఎక్కడ మీకు బటన్స్ అయితే ఉండదు, ఓన్లీ పవర్ ఆన్ ఆఫ్ బటన్ మాత్రమే ఉంటది. మీకు ఇంకెక్కడ చూసినా కూడా బటన్స్ అయితే ఎక్కడైతే ఉండదు. ఆటో నెక్స్ట్ దీనిలో వచ్చిన సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆటో ఫోకస్ సెన్సార్ ఉంది, ఆటో అడ్జస్ట్మెంట్ ఉంది, ఆటో కీ స్టోన్ ఉంది. అండ్ ఏవైతే ఆటో కార్నర్స్ మీకు ఏవైతే ఎక్కడైతే మీకు డిసప్పాయింట్ అయితే చేయవండి. అన్ని సెన్సార్లు అయితే చాలా బాగా ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి. ఆటో అలైన్మెంట్ కూడా చాలా ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సరే అక్కడ పెట్టకుండా కూడా ఆటోమేటిక్ గా ఆటో ఫోకస్ అవుతుంది. ఆటో ఫోకస్ సెన్సార్ కూడా చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతుంది. మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ చేయదు సెన్సార్ల పరంగా మాత్రం. నెక్స్ట్ ఇంకోటి రిమోట్ లో చెప్పాల్సింది ఏంటంటే ఒకటి బ్లూటూత్ బటన్ ఉంటది కదా, దీన్ని నొక్కి పట్టుకుంటే మీకు మౌస్ యాడ్ ఆన్ అయిపోతుంది అనమాట. అంటే కర్సర్ యాడ్ అవుతుంది అనమాట. మళ్ళీ నొక్కి పట్టుకుంటే మీరు కర్సర్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అండ్ మీరు కర్సర్ తోటి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట స్క్రీన్ మీద. సౌండ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. దీనిలో 1 to 100% అయితే ఇచ్చారు. మీకు 100 పెట్టుకున్నా కూడా ఇక్కడ పగిలిపోయినట్టు ఉండదు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే సరౌండ్ అని ఉంటది. ఆ సరౌండ్ ఆన్ చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటది. దీనిలో డ్యూయల్ 5 watts స్పీకర్ అయితే ఇచ్చారండి. అండ్ డాల్బీకి అయితే సపోర్ట్ చేయదు. మిగతా అన్నిటికైతే బాగానే ఉంటది మీకు. మైనస్ అనిపించింది ఏంటంటే దీంట్లో ఇక్కడ ఏంటంటే మీరు ప్రొజెక్టర్ ఉంది కదా, ఇట్లా పెడితే ఏమైతుందంటే మీకు సీలింగ్ అనేది హైట్ ఉండాలన్నమాట. సీలింగ్ హైట్ ఉన్నప్పుడే పిక్చర్ అనేది పైకి వెళ్తుంది. యాక్చువల్లీ అలానే ఉండాలి. బట్ నా హైట్ ఏంటంటే 10 feet హైటే ఉందన్నమాట. 10 feet హైట్ ఉంటది మాకు. అంటే నేను ఉన్న దగ్గర నుంచి సీలింగ్ అనేది 10 feet హైట్ ఉంటది. బట్ నేను ఒక 5 feet 6 feet హైట్ లో పెడితే ఇది ఏంటంటే ఇంకా పిక్చర్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రొటేట్ చేసి రొటేట్ మోడ్ ఆన్ చేసుకుంటే మనకు పిక్చర్ అనేది కరెక్ట్ కిందకు పడుతుంది అనమాట. అండ్ 120 inch అయితే రావడం జరుగుతుంది. ఫిక్చర్ అనేది 10 feet డిస్టెన్స్ లో పెడితే పిక్చర్ పరంగా మాత్రం నేను ఎక్కడైతే నేను కంప్లీట్ అయితే చేయనండి. నాకు మైనస్ అనిపించింది అది ఒకటే. రొటేట్ చేసుకుంటే అంటే అది కూడా మీకు మీ దగ్గర సీలింగ్ హైట్ ఉంటే ఆ ప్రాబ్లం కూడా ఏముండదు. మీరు కింద పెట్టుకున్నా కూడా మీకు పిక్చర్ అనేది పైకి వస్తుంది. సీలింగ్ దగ్గర అంటే కిందకు హైట్ మీకు కిందకుంటే మాత్రం మీరు రొటేట్ చేసుకొని మీరు రొటేట్ అనేది ఆన్ చేసుకోవాలి. అదొకటి మీరు చూసుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ దీని సర్వీసింగ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. సర్వీస్ ఏంటి భయ్యా, ఇది కొత్త కంపెనీ కదా అంటే కొత్త కంపెనీ ఏం కాదు భయ్యా, ఇది పాత కంపెనీ
ఉన్నాయి యాక్చువల్లీ. డాష్ కెమెరాస్, వీళ్ళ దగ్గర సీసీ కెమెరాస్, ఇవన్నీ బ్రాండెడ్ లో వీళ్ళు అందిస్తున్నారు అనమాట మై ఫిట్ స్పార్క్ అనేది. అండ్ వీళ్ళ సర్వీస్ గురించి ఏంటంటే ఫ్రీ హోమ్ పికప్ ఉంటది అండ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా మీకు హోమ్ పికప్ చేస్తారు, హోమ్ డెలివరీ చేస్తారు. ఏం ప్రాబ్లం ఉన్నా కూడా 1 year వరకు ఫ్రీ ఉంటది. ఆఫ్టర్ మీకు పెయిడ్ సర్వీస్ అయితే ఉంటది అనమాట. సర్వీస్ పరంగా అయితే మాత్రం మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్రాండ్ నుంచి వెళ్ళి మాత్రం ఆ నమ్మకం అయితే పక్కా ఉంటదండి. మై ఫిట్ స్పార్క్ అనేది మీరు ఒకసారి వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఇంతవరకు. డాష్ కేమ్స్ గానీ అండ్ క్యామ్స్ గానీ డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్స్ మాత్రమే కొత్తగా వచ్చాయి, మిగతాయన్ని ఓల్డే రన్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీకి కూడా 4-5 years నుంచి మంచి లిస్ట్ అవుటెడ్ కంపెనీ అని చెప్పొచ్చు. మీరు బ్రాండ్ పరంగా మాత్రం ఎట్లాంటి అంటే నేను ఏదో మోసినట్టు అయితే కాదు, బట్ నేను క్లియర్ గా చెప్తున్నాను. ఇది ఎలాంటి ఎయిడ్ ప్రమోషన్ అయితే కాదు, ఇది ముందే చెప్తున్నాను. అండ్ టోటల్ ఓవరాల్ మోర్ గా ఇవన్నీ వద్దు భయ్య, మేము కొనొచ్చా లేదా అని చెప్తే మాత్రం 100% అయితే ఈ ప్రొజెక్టర్ మీద తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇది ఆఫర్లు మీకు అన్ని కలుపుకొని 26,500 కి వస్తుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఆల్మోస్ట్ అంతే వస్తుంది. కింద కూపన్ కోడ్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ లో తక్కువ వస్తే అక్కడ తీసుకోండి, అండ్ అమెజాన్ లో తక్కువ వస్తే అక్కడ తీసుకోండి. రెండు లింక్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు మంచిగా గ్రాప్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు 26,500 కార్డ్ ఆఫర్ తో వస్తుంది అమెజాన్ లో. ఈ ప్రైస్ కి ఇది బై చేయొచ్చా అంటే మాకు 1080 అయినా పర్లేదు, మాకు మంచి పిక్చర్ క్లారిటీ కావాలి, మాకు మంచి కాంట్రాస్ట్ లెవెల్స్ కావాలి, 1080 లో మేము ఫైర్ స్టిక్ పెట్టుకొని మూవీస్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని థియేటర్ సెటప్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తానండి. ఎందుకంటే ఈ ప్రైస్ బ్రాకెట్ లో చాలా ఉన్నాయి, బట్ ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఈ రేంజ్ కలర్ అవుట్పుట్ గానీ కాంట్రాస్ట్ లెవెల్స్ అవుట్పుట్ తో వచ్చే ప్రొజెక్టర్స్ అయితే ఏవి లేవని అయితే చెప్తానండి. దీన్ని అయితే ఏవి మ్యాచ్ అయితే చేయలేవు. ఇదైతే 100% నేను చెప్తాను. కింద లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అౌట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. కంపల్సరీ వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ దీనికి కొంచెం టార్గెట్ అనుకోండి, మీరు ఇంకేమన్నా అనుకోండి, వీడియో కొంచెం హైప్ ఇస్తేనే వేరే వాళ్ళకైతే చేరువవుతుందండి. అండ్ కొనాలనుకునే వాళ్ళకు వాళ్ళ దగ్గర దాకా చేరువవుతుంది అనమాట. మన ఛానల్ కి చేయాల్సింది సపోర్ట్ చేయాల్సింది అంతేగా. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మన ఛానల్ లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాబాయ్ నౌ, జై హింద్, వందే మాతరం. బాబాయ్ నౌ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాబాయ్ నౌ. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you